వెల్కమ్ టు సందీప్ ఫిలిం. ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. సో రీసెంట్గా మనకి ఈ వెబ్ సిరీస్ హాట్స్టార్లోకి వచ్చిందన్నమాట. హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం హాట్స్టార్కి అయితే ఈ వెబ్ సిరీస్ చూడండి. సో ఈ వెబ్ సిరీస్ని చూసే ముందు ఒకటే చెప్తా, ఇస్మార్ట్ శంకర్ అయిపోయింది, డబుల్ ఇస్మార్ట్ శంకర్ అయిపోయింది, ఇప్పుడు త్రిబుల్ ఇస్మార్ట్ శంకర్ చూడాలనుకుంటే మాత్రం ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ మూవీ అయితే చూడాలి. సో ఇస్మార్ట్ శంకర్ ఎందుకు అన్నానని ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది, అండ్ మీకు ఆ వెబ్ సిరీస్ చూస్తే ఇంకా అర్థమైంది. సో వెబ్ సిరీస్ వైజ్గా వస్తే బాగుంది. ఐలాండ్ అంతా కూడా చాలా బాగా చూపించారు, బ్యూటిఫుల్గా ఉంది, చుట్టూ సముద్రం, ఒక మంచి నేచర్ని, డిఫరెంట్ క్రియేచర్స్ని. సో మ్యాక్సిమం అంటే ఉన్న బడ్జెట్లో చూపించడానికి అయితే బాగానే ట్రై చేశారు. లుక్ వైజ్ బాగుంది, అండ్ చాలామంది ఆర్టిస్ట్ని తీసుకురామాట. సో అందరు కూడా ఉన్న ఆ క్యారెక్టర్స్ అన్ని ఆర్టిస్ట్ అందరూ కూడా అసలు ఆ ఐలాండ్కి ఎందుకు వెళ్తారు, సో ఆ ఐలాండ్కి వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం ఏంది, సో అక్కడికి వెళ్ళాక అసలు అక్కడ ఏం జరిగింది, అసలు ఈ మోక్ష ఎవరు, ఈ మోక్ష ఐలాండ్ అంటే ఏంటి, దీంట్లో ఏం జరుగుతుంది, సో ఆ మిస్టరీ ఏంటి, అది ఎలా ఛేదించారా లేదా. సో ఓవరాల్గా మనకి ఇది మూవీ. సో మూవీ పరంగా స్టోరీ పరంగా చూసుకుంటే చెప్పాను కదా, ఇస్మార్ట్ డబుల్ ఇస్మార్ట్ శంకర్, ఇది త్రిబుల్ ఇస్మార్ట్ శంకర్ అన్నమాట. అదే స్టోరీ, అది మీకు అర్థమైపోయి ఉంటుంది. అయితే స్టార్టింగ్ ఒక 1 hour అలాగా బాగా ఇంట్రెస్టింగ్గా వెళ్తామన్నమాట. అంటే ఏం జరుగుతుంది చాలా ప్రతిదీ కూడా, అంటే వాళ్ళు అంతమంది వెళ్ళాక వాళ్ళకి ఎట్లా గొడవలు క్రియేట్ అయినాయి, అసలు ఏం జరుగుతుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. బట్ పోను ఏంటంటే 3 hours అలా ఉంటుంది టోటల్గా మొత్తం వెబ్ సిరీస్ చూసుకుంటే. అది కొంచెం స్లో డౌన్ అయిపోద్ది, ల్యాగ్ అనిపించుద్ది. అండ్ ఎండింగ్ భలే చాలా డిఫరెంట్గా పెట్టాడనమాట. సో ఎండింగ్ ఆ త్రిబుల్ ఇస్మార్ట్ ఎందుకన్నా అనేది మీకు ఎండింగ్ చూస్తే అర్థమవుద్ది. అటు నందు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసిండు. సో ఉన్న దాంట్లో నందు కన్నా కూడా నాకు లాస్ట్ ఎండింగ్లోకి వచ్చేవరకే మనకి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ప్రియా ఆనంద్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో ఎండింగ్ ఒక 10-15 minutes అది కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ మధ్యలో ఉన్న బోరింగ్ అంతా కూడా ఆ 10 నిమిషాలు చూసినాక నాకు అనిపించింది. అంటే కొంచెం మరి ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ కాదు కానీ ఉన్న దాంట్లో బెటర్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఓవరాల్గా వెబ్ సిరీస్ చూడొచ్చా చూడకూడదా అంటే వన్ టైం వాచబుల్, కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్ళొద్ది, కాకపోతే మధ్యలో కొద్దిగా బోర్ వచ్చింది. అండ్ ఎండింగ్ ఏంటంటే మళ్ళీ సీక్వెల్ కోసం ప్లాన్ చేసి దాన్ని అట్లా చేసి త్రిబుల్ ఇస్మార్ట్ శంకర్ చేశారనమాట. సో అది ఓవరాల్గా వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే మాత్రం 3 hours ఉంది, డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది. సో టైం ఉంటే ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు, మరి అంత వాచ్ అయితే కాదు. బట్ చిన్నపిల్లలతో అయితే వద్దు, ఎందుకంటే కొంచెం వైలెన్స్ ఉంటుంది, కొంచెం రక్తం అవి ఇవి చూపిస్తుంటాయి కాబట్టి. సో ఓన్లీ పెద్దవాళ్ళు చూడడానికి ట్రై చేయండి. అడల్ట్ సీన్ ఉంటుందా ఏదో చిన్నది ఉంటుంది, బట్ అదంత మేజర్ ఇంపాక్ట్ అయితే కాదు. సో ఓవరాల్గా ఒక గుడ్, నాట్ బ్యాడ్, అంటే యావరేజ్ కాదు, బిలో యావరేజ్ అని చెప్తా. సో ఇది ఒక 2.5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు వెబ్ సిరీస్కి. సో ఇన్ కేస్ చూడాలనుకుంటే మాత్రం హాట్స్టార్లో ఉంది అవైలబుల్గా, చూసేయండి. సో రివ్యూ నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఓన్లీ జెన్యూన్ రివ్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ చూద్దాం, మళ్ళీ కలుద్దాం.